ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత మహిళల జట్టు సెమీఫైనల్ భవితవ్యాన్ని తేల్చే బిగ్గెస్ట్ మ్యాచ్కు సమయం దగ్గర పడింది. జూన్ 28వ తేదీ ఆదివారం లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఈ అత్యంత కీలకమైన గ్రూప్ ఏ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ సేన విజయం సాధిస్తే 6 పాయింట్లతో ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా నేరుగా సెమీఫైనల్కు ఎంట్రీ ఇస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోతే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ఈ మ్యాచ్ను హర్మన్ ప్రీత్ సేనకు టోర్నీలోనే అత్యంత కీలకమైన గేమ్గా భావిస్తోంది. అయితే ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోతే 4 పాయింట్ల దగ్గరే ఉండిపోతుంది. అప్పుడు సెమీస్ భవితవ్యం మన చేతుల్లో ఉండదు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు కూడా చెరో 4 పాయింట్లతో రేస్లో ఉన్నాయి. భారత్ ఓడిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికా లేదా బంగ్లాదేశ్ జట్లలో ఏ ఒక్కరు తమ తదుపరి మ్యాచ్ గెలిచి 6 పాయింట్లకు చేరినా భారత్ టోర్నీ నుంచి అవుట్ అవుతుంది. ఒకవేళ ఆ జట్లు కూడా 4 పాయింట్ల దగ్గరే ఉండిపోతే అప్పుడు రన్ రేట్ లెక్కిస్తారు. ప్రస్తుతం ఇండియా మంచి నెట్ రన్ రేట్తో సేఫ్ జోన్లో ఉన్నప్పటికీ ఓటమి మార్జిన్ పెరిగితే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. ఈ టోర్నీలో పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఓడిపోయి ఇప్పటికే అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయాయి. ప్రస్తుతం గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా ఆడిన 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా భారత్ 2 విజయాలు, 1 ఓటమితో రెండో స్థానంలో కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్లు కూడా 4 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉండటంతో సెమీస్ రేసు అత్యంత ఉత్కంఠంగా మారింది.